ఓం శాంతి. ఈరోజు మురళి 19/9/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీతో మీరే మాట్లాడుకుంటూ పావనంగా అవ్వటమే మీ కర్తవ్యం. ఇతరుల గురించి చింత చేస్తూ మీ సమయాన్ని వృధా చేయకండి. ప్రశ్న: ఏ విషయం బుద్ధిలోకి వస్తే పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి? జవాబు: మేం బేహద్ తండ్రి సంతానం కనుక విశ్వానికి అధిపతులం. మేము దేవతలుగా అవ్వాలి. ఈ విషయం బుద్ధిలోకి వస్తే పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి. మీరు చెప్పినా చెప్పకపోయినా తామంతట తామే వదిలేస్తారు. అపవిత్ర ఆహార పానీయాలు, సారాయి మొదలైన వాటిని తామంతక తామే వదిలేస్తారు. అందరూ వాహ్ అని అంటారు. మేము ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వాలి. 21 జన్మల రాజ్యభాగ్యం లభిస్తూ ఉంటే ఎందుకు పవిత్రంగా ఉండం అని అంటారు. ఓం శాంతి. తండ్రి స్మృతిలో ఉన్నారా? బుద్ధి వేరే వైపు వెళ్ళటం లేదు కదా అని క్షణక్షణం తండ్రి పిల్లలను గమనమిప్పిస్తూ ఉంటారు. బాబా, మీరు వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేయండి. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు. పావనంగా అయితే తప్పకుండా తయారవ్వాలి. మీరు జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించగలరు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఎవరికి అర్థం చేయించినా వారు వెంటనే అర్థం చేసుకుంటారు. పవిత్రంగా లేకున్నా జ్ఞానంనైతే చదువుకుంటారు. ఇది పెద్ద విషయం ఏమీ కాదు. 84 జన్మల చక్రం. ప్రతి యుగానికి ఇంత ఆయువు, అందులో ఇన్ని జన్మలు తీసుకుంటారు. ఎంత సహజంగా ఉంది. దీనికి స్మృతి సంబంధం లేదు. ఇది చదువు. తండ్రి యథార్థమైన విషయాలనే తెలుపుతారు. మిగిలింది సతోప్రధానంగా అయ్యే విషయం. అది స్మృతి ద్వారా జరుగుతుంది. ఒకవేళ స్మృతి చేయకుంటే చాలా చిన్న పదవి పొందుతారు. ఇంత ఉన్నత పదవి పొందలేరు. అందువలన గమనం ఇవ్వమని బాబా చెప్తారు. బుద్ధి యోగం తండ్రి జతలో ఉండాలి. దీనినే ప్రాచీన యోగమని అంటారు. టీచర్తో యోగం ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది. స్మృతి చేయటం ముఖ్యమైన విషయం. స్మృతి యాత్ర ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి మరియు సతోప్రధానంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇక చదువు అతి సహజమైనది. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. స్మృతిలోనే మాయతో యుద్ధం జరుగుతుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మాయ మళ్ళీ తన వైపు లాక్కొని మర్పింపచేస్తుంది. నాలోనే శివబాబా కూర్చున్నారు, నేనే శివుణ్ణి అని అనరు. నేను ఆత్మను. శివబాబాను స్మృతి చేయాలి. నాలో శివబాబా ప్రవేశించారని అనేందుకు వీలు లేదు. నేను ఎవ్వరిలోనూ ప్రవేశించినని తండ్రి చెప్తారు. నేను ఈ రథంలో విరాజమానమై పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. కొంతమంది మందబుద్ధి గల పిల్లలుంటారు. మంచి జిజ్ఞాసులు వచ్చినప్పుడు వారికి సర్వీస్ చేసేందుకు నేను ఆ పిల్లల్లో ప్రవేశించి దృష్టినివ్వగలను. సదా అలా కూర్చుండిపోను. బహురూపాలను ధరించి ఎవరి కళ్యాణంనైనా చేయగలను. అంతేకాని నాలో శివబాబా ప్రవేశించారు, శివబాబా నాకు ఇది చెప్తున్నారని ఎవరు చెప్పలేరు. శివబాబా తన పిల్లలకి అర్థం చేయిస్తారు. పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. వారే పావన ప్రపంచానికి వెళ్ళగలరు. 84 జన్మల చక్రంను చాలా సహజంగా అర్థం చేయిస్తారు. చిత్రాలు ఎదురుగానే ఉన్నాయి. తండ్రి తప్ప ఇంత జ్ఞానం ఎవ్వరూ ఇవ్వలేరు. ఆత్మకే జ్ఞానం లభిస్తుంది. దానినే జ్ఞానం 3వ నేత్రం అని అంటారు. ఆత్మయే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. దానికి ఈ శరీరం ఉంది కదా. ఆత్మయే దేవతగా అవుతుంది. వ్యాపారిగా న్యాయవాదిగా అయ్యేది ఆత్మయే. కావున తండ్రి కూర్చుని ఆత్మలతో మాట్లాడతారు. తమ పరిచయంను ఇస్తారు. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మనుషులుగానే ఉండేవారు. అయితే పవిత్రమైన ఆత్మలుగా ఉండేవారు. ఇప్పుడు మీరు పవిత్రంగా లేరు. కావున మిమ్మల్ని దేవతలని అనరు. ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. అందుకు తండ్రిని స్మృతి చేయాలి. తరచుగా బాబా దేహాభిమానానికి వశమై మా నుండి తప్పు జరిగిపోయిందని పిల్లలు అంటారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా పావనంగా అవ్వాలి. ఏ వికర్మలు చేయకండి. మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడనే తయారవ్వాలి. పావనంగా అయితే ముక్తిధామానికి వెళ్ళిపోతారు.
మరే ప్రశ్న అడిగే అవసరమే లేదు. మీతో మీరే మాట్లాడుకోండి. ఇతర ఆత్మల గురించి చింత చేయకండి. యుద్ధంలో 2 కోట్ల మంది చనిపోయారని చెప్తారు. ఇన్ని ఆత్మలు ఎక్కడికెళ్తాయి? అరే, వారు ఎక్కడికైనా వెళ్ళని, మీకేం నష్టం? మీరెందుకు సమయాన్ని వృధా చేస్తారు? ఏ ఇతర విషయాన్ని గురించి అడిగే అవసరమే లేదు. పావనంగా అయి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వటమే మీ కర్తవ్యం. ఇతర విషయాల్లోకి వెళ్తే తికమక పడిపోతారు. పూర్తి సమాధానం లభించకపోతే కొందరు సంశయపడతారు. తండ్రి చెప్తున్నారు, మన్మనా భవ. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. మీరు నా వద్దకే రావాలి. మానవులు చనిపోతే వారిని శ్మశానానికి తీసుకెళ్తారు. అప్పుడు ముఖంను ఇటువైపు, కాళ్ళను శ్మశానం వైపు ఉంచుతారు. తర్వాత మళ్ళీ శ్మశానం వద్దకు వెళ్ళినప్పుడు పాదాలను ఇటువైపు, ముఖంను శ్మశానం వైపు తిప్పుతారు. మీ ఇల్లు కూడా పైనే ఉంది కదా. పతితులెవ్వరూ పైకి వెళ్ళలేరు. పావనంగా అయ్యేందుకు బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. తండ్రి వద్దకు ముక్తిధామానికి వెళ్ళాలి. పతితులైన మిమ్మల్ని మీరు వచ్చి పావనంగా చేయండి, విముక్తి చేయండి అని నన్ను పిలుస్తారు. కావున ఇప్పుడు పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. తండ్రి ఏ భాషలో అర్థం చేయిస్తారో కల్పకల్పం అదే భాషలో అర్థం చేయిస్తారు. బ్రహ్మ భాష ఏదో ఆ భాషలోనే అర్థం చేయిస్తారు కదా. ఈ రోజుల్లో హిందీ చాలా ఎక్కువ వాడుకలో ఉంది. భాష ఏమీ మారదు. సంస్కృతం మొదలైనవి దేవతల భాషలేమీ కాదు. హిందూ ధర్మం వారి భాష, సంస్కృతం కాదు, హిందీయే ఉండాలి. మరి సంస్కృతంను ఎందుకు తీసుకుంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి స్మృతిలోనే కూర్చోవాలి. ఇక ఏ ఇతర విషయాల్లోకి వెళ్ళరాదని తండ్రి చెప్తారు. ఇన్ని దోమలు పడుతున్నాయి, అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? భూకంపం వచ్చినప్పుడు చాలామంది అక్కడక్కడే మరణిస్తారు. అప్పుడు ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఈ విషయాల గురించి మీకెందుకు? ఎక్కడికి పోతే మీకేమిటి? మీ ఉన్నతి కొరకు పురుషార్థం చేయండి, ఇతరుల గురించి చింత చేయకండి అని మీకు తండ్రి శ్రీమతంనిచ్చారు. అయితే అనేక విషయాల గురించి చింతన జరుగుతుంది. నన్ను స్మృతి చేయండి చాలు. దేని కొరకో పిలిచారో దాని అనుసారం నడుచుకోండి. మీరు తండ్రి ద్వారా వారసత్వంను తీసుకోవాలి. ఇతర విషయాల్లోకి వెళ్ళరాదు. అందుకే బాబా పదే పదే అటెన్షన్ అని అంటారు. బుద్ధి ఎక్కడకు వెళ్ళలేదు కదా. భగవంతుని శ్రీమతంను అంగీకరించాలి. ఇతర ఏ విషయాల వలన లాభం లేదు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వటం. మన బాబా తండ్రి, టీచర్, సద్గురు అని పక్కాగా గుర్తుంచుకోండి. వారు మన తండ్రి మరియు మనల్ని చదివిస్తున్నారు, యోగంను నేర్పిస్తున్నారు అని మనసులో తప్పక గుర్తుంచుకోవాలి. టీచర్ చదివిస్తారు కనుక బుద్ధి యోగం టీచర్ పైకి, చదువు పైకి కూడా వెళ్తుంది. తండ్రి కూడా ఇదే చెప్తున్నారు. మీరు పిల్లలుగా ఏమో అయ్యారు కనుకనే ఇక్కడ కూర్చున్నారు. టీచర్ ద్వారా చదువుకుంటున్నారు. ఎక్కడున్నా తండ్రి వారిగానే ఉంటారు. చదువుపై గమనం ఇవ్వాలి. శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు సతోప్రధానంగా అవుతారు. ఈ జ్ఞానాన్ని మరెవ్వరూ ఇవ్వలేరు. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు కదా. జ్ఞానంలో ఎంత శక్తి ఉందో చూడండి. శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రి ద్వారా శక్తి లభిస్తుంది. దీని ద్వారా మీరు పావనంగా అవుతారు. చదువు కూడా సింపుల్దే. ఆ చదువులో అయితే చాలా నెలలు పడుతుంది. ఇక్కడైతే కోర్స్ 7 రోజులే. 7 రోజుల్లో అంతా అర్థం చేసుకుంటారు. కానీ బుద్ధిపై ఆధారపడి ఉంటుంది. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ సమయం పడుతుంది. కొందరైతే 2-3 రోజుల్లోనే బాగా అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయటం, పవిత్రంగా అవ్వటం ముఖ్యమైనది. కానీ ఇందులోనే కష్టమవుతుంది. ఇక చదువు అయితే చాలా సాధారణమైనది. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఒకరోజు ఇచ్చే కోర్సులో కూడా అంత అర్థం చేసుకోవచ్చు. మనం ఆత్మలం, అనంతమైన తండ్రి పిల్లలం. కావున తప్పకుండా మనం విశ్వాధికారులం. ఇది బుద్ధిలోకి వస్తుంది కదా. దేవతలుగా అవ్వాలి అంటే దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఈ విషయాలన్నీ ఎవరి బుద్ధిలో ఉంటాయో వారు వెంటనే పాత అలవాట్లన్నీ వదిలేస్తారు. మీరు చెప్పినా చెప్పకపోయినా వారే వదిలేస్తారు.
అపవిత్ర ఆహార పానీయాలు, మత్తు పానీయాలు, సారాయి మొదలైన వాటిని వారంతటకు వారే వదిలేస్తారు. ఓహో, నేను ఈ విధంగా తయారవ్వాలి, 21 జన్మలకు రాజ్యం లభిస్తూ ఉంటే పవిత్రంగా ఎందుకు ఉండం అని అంటారు. హత్తుకుని పోవాలి. స్మృతి యాత్ర ముఖ్యమైనది. 84 జన్మలు జ్ఞానం అయితే 1 సెకండ్లో లభిస్తుంది. చూడగానే అర్థం చేసుకుంటారు. కొత్త వృక్షం తప్పకుండా చిన్నదిగానే ఉంటుంది. ఇప్పుడైతే ఎంత పెద్ద వృక్షమై తమో ప్రధానమైపోయింది. మళ్ళీ రేపు కొత్తదిగా చిన్నదిగా అయిపోతుంది. ఈ జ్ఞానం ఎప్పుడు ఎక్కడా లభించదని మీకు తెలుసు. ఇది చదువు. మొదట తండ్రిని స్మృతి చేయాలనే ముఖ్యమైన శిక్షణ కూడా లభిస్తుంది. తండ్రి చదివిస్తున్నారని నిశ్చయం చేసుకోండి. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇలా ఏ మనిషి చెప్పలేడు. టీచర్ చదివిస్తున్నప్పుడు టీచర్ను తప్పకుండా స్మృతి చేస్తారు కదా. అనంతమైన తండ్రి కూడా ఉన్నారు. తండ్రి మనల్ని స్వర్గాధికారులుగా చేస్తారు. కానీ ఆత్మ పవిత్రంగా ఎలా అవుతుందో ఎవరూ తెలపలేరు. స్వయాన్ని భగవంతుడని లేక ఏమని చెప్పుకున్నా పావనంగా చేయలేరు. ఈ రోజుల్లో చాలామంది భగవంతులైపోయారు. మనుషులు తికమక పడిపోతున్నారు. అనేక ధర్మాలు వెలువడుతున్నాయి. సరైనది ఏదో ఎలా తెలుస్తుందని అంటారు. మీ ప్రదర్శని లేక మ్యూజియం మొదలైన వాటిని ప్రారంభం చేస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. వాస్తవానికి ప్రారంభమయ్యే ఉంది. మొదట పునాది వేస్తారు. తర్వాత ఇల్లు పూర్తిగా తయారైపోయినప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది. పునాది వేసేందుకు కూడా పిలుస్తారు. కావున దీనిని కూడా తండ్రి స్థాపించేశారు. ఇక కొత్త ప్రపంచం ఉద్ఘాటన జరగాల్సిందే. అక్కడ ఎవరు ఉద్ఘాటన చేసే అవసరం ఉండదు. స్వతహాగానే ఉద్ఘాటన జరిగిపోతుంది. ఇక్కడ చదువుకున్న తర్వాత మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు స్థాపన కొరకే శ్రమ పడవలసి ఉంటుందని మీకు తెలుసు. వినాశనం జరిగిన తర్వాత ఈ ప్రపంచమే మారిపోతుంది. మళ్ళీ కొత్త ప్రపంచంలో రాజ్యపాలన చేసేందుకు మీరు వస్తారు. సత్యుగంను తండ్రియే స్థాపించారు. తర్వాత మీరు వస్తే స్వర్గ రాజధాని లభిస్తుంది. ఇక ప్రారంభోత్సవం ఎవరు చేస్తారు? తండ్రి అయితే స్వర్గంలోకి రారు. స్వర్గంలో ఏమేం జరుగుతాయో వెళ్ళి చూడండి. చివరిలో ఏమవుతుందో మున్ముందు తెలుసుకుంటారు. పవిత్రత లేకుండా గౌరవపూర్వకంగా మనం స్వర్గానికి వెళ్ళలేమని మీకు తెలుసు. పెద్ద పదవిని కూడా పొందలేము. అందువలన బాగా పురుషార్థం చేయండి అని తండ్రి చెప్తారు. వ్యాపార ఉద్యోగాలు కూడా భలే చేయండి. కానీ ఎక్కువ ధనం ఏం చేసుకుంటారు? తినలేరు కదా. మీ పిల్లలు, మనవళ్ళు మొదలైన వారు కూడా తినలేరు. అంతా మట్టిలో కలిసిపోతుంది. అందువలన యుక్తిగా కొద్దిగా స్టాక్ ఉంచుకోండి. మిగిలినంతా అక్కడికి బదిలీ చేయండి. అందరూ ట్రాన్స్ఫర్ చేయలేరు. పేదలు త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తారు. భక్తి మార్గంలో కూడా మరు జన్మ కొరకు ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ అది పరోక్షం, ఇది ప్రత్యక్షం. పతిత మానవులు పతితులతోనే ఇచ్చిపుచ్చుకుంటారు. ఇప్పుడైతే తండ్రి వచ్చారు. కావున మీరు పతితులతో ఇచ్చిపుచ్చుకోలేరు. మీరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులకే సహాయం చేయాలి. సర్వీస్ చేస్తున్న వారికి సహయోగం అవసరం ఉండదు. ఇక్కడకు పేదవారు, షౌకార్లు అందరూ వస్తారు. ఇక కోటీశ్వరులు అతి కష్టంతో వస్తారు. నేను పేదల పెన్నిదిని అని తండ్రి చెప్తారు. భారతదేశం చాలా పెద్ద ఖండం. నేను భారతదేశంలోనే వస్తానని తండ్రి చెప్తారు. అందులో కూడా ఈ ఆబు సర్వశ్రేష్ఠ తీర్థస్థానం. తండ్రి ఇక్కడికే వచ్చి విశ్వమంతటికి సద్గతినిస్తారు. ఇది నరకం. నరకం మళ్ళీ స్వర్గంగా ఎలా అవుతుందో మీకు తెలుసు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. పావనంగా అయ్యేందుకు తండ్రి తెలిపే యుక్తి ద్వారా అందరికీ కళ్యాణం జరుగుతుంది. సత్యుగంలో అకళ్యాణం అనే మాటే ఉండదు. విలపించటం, బాదుకోవటం మొదలైనవేవి ఉండవు. జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు అని ఇప్పుడు తండ్రికి ఉన్న మహిమ మీకు కూడా ఉంది. మీరు కూడా ఆనంద సాగరులుగా అవుతారు. చాలామందికి సుఖంనిస్తారు. తర్వాత మీ ఆత్మ సంస్కారాన్ని తీసుకుని కొత్త ప్రపంచానికి వెళ్ళినప్పుడు మీ మహిమ మారిపోతుంది. అక్కడ మిమ్మల్ని సర్వగుణ సంపన్నులు అని అంటారు. ఇప్పుడు మీరు నరకంలో ఉన్నారు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. తండ్రిని తోట యజమాని, నావకుడు అని అంటారు. మా నావను తీరానికి చేర్చమని కూడా పాడతారు.
ఎందుకంటే ఆత్మ దుఃఖంలో ఉంది, అందుకే వేడుకుంటుంది. మహిమ చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. నోటికి ఏది వస్తే అది వింటూ ఉంటారు. సర్వశ్రేష్ఠ భగవంతుని నిందిస్తూ ఉంటారు. మేము ఆస్తికులము, అందరి సద్గతి దాత అయిన తండ్రిని మేము తెలుసుకున్నామని మీరు చెప్తారు. తండ్రియే స్వయంగా తమ పరిచయంను ఇచ్చారు. మీరు భక్తి చేయరు, కావున మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. వారు ఎక్కువ మంది ఉన్నారు, మీరు తక్కువ మంది ఉన్నారు. తర్వాత మీరు ఎక్కువగా అయినప్పుడు వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది, బుద్ధి తాళం తెరుచుకుంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తమ ఉన్నతి గురించే చింతన చేయాలి. ఇతర ఏ విషయాల్లోకి వెళ్ళరాదు. చదువు మరియు స్మృతిపై పూర్తిగా గమనమివ్వాలి. బుద్ధిని భ్రమింపచేయరాదు. సెకండ్ పాయింట్, ఇప్పుడు తండ్రి ప్రత్యక్షంగా వచ్చారు కనుక తమకున్నదంతా యుక్తిగా ట్రాన్స్ఫర్ చేయాలి. పతిత ఆత్మలతో ఇచ్చిపుచ్చుకోరాదు. గౌరవపూర్వకంగా స్వర్గంలోకి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వరదానము: మనస్సు మరియు బుద్ధిని వ్యర్థం నుండి ముక్తంగా ఉంచుకొని బ్రాహ్మణ సంస్కారాన్ని తయారు చేసుకునే రూలర్ భవ. ఏదైనా చిన్న వ్యర్థమైన విషయం, వ్యర్థమైన వాతావరణం లేక వ్యర్థమైన దృశ్యం యొక్క ప్రభావం అనేది మొదట మనసుపై పడుతుంది, తర్వాత బుద్ధి దానికి సహయోగం చేస్తుంది. మనసు మరియు బుద్ధి అదే విధంగా నడుస్తూ ఉంటే అది సంస్కారంగా అయిపోతుంది. తర్వాత బ్రాహ్మణ సంస్కారాలు కానీ రకరకాల సంస్కారాలు కనిపిస్తాయి. ఏదైనా వ్యర్థ సంస్కారానికి వశమవ్వటం, స్వయంతోనే యుద్ధం చేయటం, మాటి మాటికి సంతోషం మాయమవటం, ఇవన్నీ క్షత్రియుల సంస్కారం. బ్రాహ్మణులు అనగా రూలర్లు, వారు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తంగా ఉంటారు, పరవశంగా ఉండరు. స్లోగన్: ఎవరైతే దృఢ ప్రతిజ్ఞ ద్వారా అన్ని సమస్యలను సహజంగానే దాటుకుంటారో వారే మాస్టర్ సర్వశక్తివంతులు. అచ్చా, ఓం శాంతి.